వరంగల్ కరీమాబాద్ ఉర్సు ప్రాంతంలోని ఎల్లమ్మ గుడి వద్ద పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలోని గౌడ కులస్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఎల్లమ్మ తల్లి అమ్మవారికి మహిళలు బోనంతో చీరసారా సమర్పించారు. మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కార్పొరేటర్ బత్తిని వసుంధర వారి ఇంటి నుంచి బోనాన్ని ఎల్లమ్మ తల్లి అమ్మవారికి సమర్పించి గౌడ కులస్తులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రతి సంవత్సరం లాగే ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించుకోవటం ఆనవాయితీగా వస్తుందని గౌడ నాయకులు కాంగ్రెస్ నాయకులు నాగపురి సంజీవ్ బాబు తెలిపారు. ఈ బోనాల వేడుకలలో గౌడ నాయకులు బత్తిని అఖిల్, పూజారి అజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. జై ఎల్లమ్మ తల్లి, జై ఎల్లమ్మ తల్లి, జై ఎల్లమ్మ తల్లి. ఆడతాడ తీసుకున్నాను. గౌడ జాతి యొక్క కులదైవం రేణుక ఎల్లమ్మ తల్లి. మా కులదైవానికి మా యొక్క ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనాలు చేసి మొక్కులు అర్పించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సంవత్సరం ఎంతో ఘనంగా ఉర్సు కరీమాబాద్ గౌడ కులస్తులందరూ కూడా ఏకమై ఇక్కడ బోనాలు సమర్పించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా యొక్క గౌడ జాతికి కొంగు బంగారమైనటువంటి తల్లి ఎల్లమ్మను కొల్చడం అనేది మా యొక్క ఇష్టకార్యంగా దైవ కార్యంగా భావిస్తూ మేము మా కోరికలు నెరవేర్చాలని, పాడి పంటలతోని మరి ఈ యొక్క ప్రజలందరూ సుఖ సంతోషాలు జీవించాలని మేము ప్రతి ఏటా మా మొక్కులు తీర్చుకుంటూ మా కులదైవాన్ని ఎల్లమ్మ తల్లిని కొలుస్తూ ఉన్నాం. మరి దీనికి సహకరిస్తున్నటువంటి మా యొక్క మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు గారికి మాకు ఏర్పాటు చేసినటువంటి వీరందరికీ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.